ముందుకు వస్తే పనులకు ఇబ్బంది అవుతుంది. అన్ని సంఘాలు కూడుకొని బాలలకు జరిగిన అన్యాయం ఇది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, మోడీ ఇచ్చిన తీర్పు. అందు ఈ కుట్ర వెనుక మన కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు అందరూ కుట్ర చేసుకొని, నారా చంద్రబాబు నాయుడు అందరూ మరి ఈ కుట్ర వెనుక. అందు గురించేనే సుప్రీంకోర్టు కాదు, సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ తీర్పు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించేనే అదే కోర్టు ఎస్టీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అదే కోర్టు మళ్ళీ చేసుకోవచ్చు అని ఎత్తేస్తుంది. అది కాదు, రాజకీయంగా వీళ్ళు కావాలని మాట్లాడుకోము. వెంకయ్య నాయుడు అందరికీ న్యాయమూర్తులకు ఫోన్లు చేసి మాట్లాడి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఇది వెనక్కి తీసుకోవాలి సుప్రీంకోర్టు. మేము చాలా తీవ్రంగా ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో బంధు పిలుపులు ఇచ్చినాం. ఇది అయిన దగ్గర, ఇది రద్దు అయిన దగ్గర మేము పోరాటం చేస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సాధించుకుంటామని కూడా మనం చేస్తాం.